ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఇశ్రాయేలు ప్రజలతో మీరు నా మాట శ్రద్ధగా వినండి. ఎందుకనంటే నీకంటే గొప్ప బలము గల జనములను, గొప్ప ప్రాకారము గల పట్టణములను స్వాధీనపరచుకునడానికి మీరు యొర్దాను నది దాటబోచున్నారు. అయితే ఆ గొప్ప జనములు చాలా ఉన్నత దేహులు, అనాకీలు వంశస్థులు వారందరూ. వారి ఎదుట ఎవరు నిలవగలరనే మాట మీరు విన్నారు. కాబట్టి వారిని బట్టి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడన్న సంగతి నువ్వు గ్రహించినప్పుడు ఆయనే వారిని నశింపజేసి నీ ఎదుట నుంచి వారిని కూలద్రోసి నీకుతో ఆయన చెప్పినట్టు వారిని వెళ్ళగొట్టి వారిని నశింపచేయనని చెప్పిన దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్.